నాలుగో రోజు కర్నూలు అనంతపురం జిల్లాలో సాగిన యాత్రకు జనం వెల్లువలా తరలివచ్చారు. అడుగడుగున జనహారతులు పట్టారు. ఇక సిద్ధం యాత్రలోనే పార్టీల్లోకి చేరికలు కూడా కొనసాగుతున్నాయి. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల శంఖారావంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర 4వ రోజు కర్నూలు అనంతపురం జిల్లాల్లో కొనసాగింది. తికొండ నియోజకవర్గం పరిధిలో తుగ్గలిలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన సీఎం జగన్ తుగ్గలి పరిధిలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని వారికి వివరించారు. దేశంలో 3,000 రూపాయల పెన్షన్ ఇస్తోన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. లంచాలు వివక్షకు అవకాశం లేకుండా అర్హులందరికీ పథకాల్ని అందిస్తున్నామన్నారు జగన్. మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా. గుత్తి రోడ్ షోకు జనం నుంచి భారీ స్పందన వచ్చింది. వెల్లువలా తరలి వచ్చిన ప్రజలు రోడ్ షోలో పాల్గొన్నారు. గుత్తి రోడ్ షో ముగిసిన తర్వాత పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు సీఎం జగన్ యాత్ర కొనసాగింది. 4వ రోజు మొత్తం 102 కిలోమీటర్ల దూరం కొనసాగింది మేమంతా సిద్ధం యాత్ర.